అనే పాఠ్యభాగం 10th క్లాస్కు మొదటి పాఠ్యభాగం. ఈ తెలుగులో బమ్మెర పోతన గారు మన వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం నివాసి. అయితే ఆయన రచించినటువంటి పోతన రచించినటువంటి రచనలలో మహాభాగవతం ప్రసిద్ధమైనటువంటి ఆయన స్వతంత్ర రచనగా సాగినటువంటి ఒక గ్రంథం. దాంతోపాటు వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము అనేటువంటి 3 గ్రంథాలు కూడా రచించారు. వారు రచించినటువంటి మహాభాగవతంలో ఎన్నో శబ్ద సౌందర్యాలు కలిగిన అలంకారాలతో చాలా చక్కగా పద్యాలను ఒప్పించారు. మరి అట్లాంటి బమ్మెర పోతన గారి మహాభాగవతం నుండి దానశీలము అనేటువంటి ఒక పాఠ్యభాగము ఇందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అయితే దానము అనేటువంటిది మనిషికి కావలసినటువంటి ఏంటంటే, దానము చేసే తన శక్తి మీద తన శక్తికి తన ఆదాయం దగ్గర సంపాదించుతూ కొంత వరకు దానం చేస్తూ తన ఇంటికి వచ్చేటువంటి అతిథి అభ్యాగతులను, అంటే అతిథులు ఇంకా ఇతరులు ఎవరు వచ్చినా వారికి అతిథి సత్కారాలు చేయడం, దాన ధర్మాలు చేయడం అనేటువంటిది ఇక్కడ మానవునికి సంబంధించినటువంటి గొప్ప గుణాలు. అయితే ఇక్కడ కుటుంబ విలువలు కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ పాఠ్యభాగంలో బలిచక్రవర్తికి అతని గురువు గారు శుక్రాచార్యులు ఉంటారు. ఆయన ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఇక్కడ వారు ఆ యజ్ఞములు చేసే క్రమంలో ఒక అతిథి రూపంలో ఒక యోగి రావడం, అతనికి మాట ఇవ్వడం, తను ఇక్కడ వద్దని వారించడం, ఇది అక్కడ జరిగిన విషయం. బలిచక్రవర్తి యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు పురుషగా ఉండబడేటువంటి ఒక వామనావతారం, వామన రూపంలో పొట్టిగా ఉండే రూపంలో ఒక వ్యక్తి రావడం, అతని యొక్క ముఖ వర్చస్సు, అతని యొక్క నడక, అతని యొక్క టీవీ చూసి ఇతను ఒక అద్భుతమైనటువంటి ఒక ఎప్పుడూ ఎన్నడూ చూడలేనటువంటి ఆ కాంతి ముఖంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిలా కనిపించాడు. తను చేసేటువంటి యజ్ఞానికి అర్హమైనటువంటి వ్యక్తిగా, అర్హత కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తిగా అతనికి తోచారు. అయ్యా, మీకు ఏం కావాలి? భూములా, బంగారమా, ధనమా అని ఎన్నో అడిగాడు. అయితే అవి నాకేమీ అవసరం లేదన్నాడు. మరి నీకేం కావాలి అంటే, నాకు 3 అడుగుల భూమి దానం ఇస్తే చాలు అన్నాడు. అయితే అట్లా ఆ 3 అడుగులు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఈ లోపల తన గురువు గారు రావడం, శుక్రాచార్యులు దివ్య దృష్టితో చూసి ఇతను 3 అడుగుల చేత ఈ బ్రహ్మాండాన్ని ఆక్రమించుకొని నిన్ను మోసం చేస్తాడు. ఆయన మహావిష్ణువయ్యా, ఆయనను మోసం చేయడానికి వచ్చాడు, నువ్వు దానం చెయ్యకు అని అతని శిష్యుణ్ణి పిలుచుకొని చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ ఏమంటాడు, గురువు గారి యొక్క మాటను వినడం కాకుండా తను ఇచ్చిన మాటకు నేను ఎలా కట్టుబడి ఉండాలో అనేటువంటిది ఆయన గురువు గారికే ఇక్కడ తను గురువుగా చెప్తాడు. ఇక్కడ శిష్యుడు గురువైన శిష్యుడు గురుస్థానంలో ఉన్నట్టుగా ఇక్కడ ఈ పాఠ్యభాగంలో మనకు కనిపిస్తుంది. అంటే గురువు చెప్పవలసినటువంటి మాట కాదు, అసత్యాన్ని పలుకుమని ఏ గురువు చెప్పకూడదు. కానీ నువ్వు మాట ఇవ్వకయ్యా, నీ రాజ్యమును, నీ యొక్క పౌరుషాన్ని, నీ కీర్తిని కాపాడుకో, నువ్వు మోసపోతున్నావు అని గురువు చెప్పినా కూడా గురువుకే ఉపదేశం చెప్పినట్టుగా ఉంటుంది ఈ పాఠ్యభాగం. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపు మీ కుబ్జుండు, విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమస్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పను కండు, నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గేనము మనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఓ వదాన్యోత్తమ,
దానము చేసేటువంటి దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా? ఈ కుబ్జుడు, ఈ పుట్టివాడు విశ్వంభరుడు, ఈ విశ్వాన్నంతా వ్యాపింపచేసేటువంటి వాడు సామాన్యుడు కాదయ్యా. త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము, ఈ బ్రహ్మాండమంతా 3 లోకాలను 3 అడుగుల చేతనే ఆక్రమించగలిగేటువంటి శక్తి గలవాడు. ఇతన్ని ఆపగలిగేటువంటి వాడు. మాన్పనొకండు గలడే, బ్రహ్మాండము మాన్పనొకండు గలడే. ఆయన ఎవరిని ఆపే తరం లేదు. నా పలుకులు ఆకారం నింపు కర్ణంపులను, కాస్త నీ చెవితో వినవయ్యా, నా మాట వినవయ్యా అని గురువు గారు అయినటువంటి ఈ శుక్రాచార్యులు శిష్యునకు ఉపదేశించడం అనేటువంటిది జరుగుతుంది. అని ఇట్లు హితంబు పలుకుతున్న కులాచార్యులకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇత్తడి. ఒక్క నిమిషము గురువుగారేనా నాకు ఈ మాట చెప్పేది, ఈ రకంగా అబద్ధమాడు అని కళ్ళు మూసుకొని కాస్త ఆలోచించి మళ్ళీ తన గొప్ప విషయాన్ని, దానం అంటే ఏమిటో ఎంతో ఈ పద్యంలో చెప్తాడు. నిజమానతిచ్చితివి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిరియా, అర్ధంబు కామంబు యశమును వృత్తియో నెయ్యది ప్రార్థింపనిత్తుననియు, అర్ధలోభంబునర్ధి బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే భాపమెద్ది, ఎట్టి దుష్కర్ముని నే భరించదగానే సత్యహీనుని మూవజాలననుచు, పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే, పలికి బొక్కక నిజమున మరగు కంటే, మానధనులకు భద్రమ్ము మరియు బలదే. ఇక్కడ నిజమానదిచ్చితి నీవు మహాత్మక. అయ్యా నేను మాట ఇచ్చాను, నీవేమో ఇయ్యకు మరి అబద్ధం ఆడు అని చెప్తున్నావు. ఇది గురువుగారు చెప్పే మాటేనా? అయ్యో అని అంటారు. మహిళ గృహస్థ ధర్మం నీకు తెలియదా? గృహస్థులకు కొన్ని ధర్మాలు ఉంటాయో తెలియదా? అర్థము, కామము, యశస్సు, వృత్తి, ధనము విషయంలో, కామం విషయంలో, కీర్తి విషయంలో, వృత్తి మనము ఉపాధి విషయంలో ఏది ప్రార్థింపనిత్తడు. ఏదైనా ప్రార్థించిన ఈ నేను ఎత్తుననియు, ఏదైనా నేను అర్థము లోపం నేను మాట ఇచ్చాను, నీకేం కావాలో అని అడిగిన దానికి నేను మాట ఇచ్చాను కదా. అర్ధలోపంపున అర్ధి బొమ్మను అర్ధలోపం అంటే ధనాశ చేత అర్ధి బొమ్మను నన్ను అడగడానికి వచ్చినటువంటి ఈ అర్ధి అంటే ఈ రకమైనటువంటి దానాన్ని పొందడానికి వచ్చినటువంటి ఈ మహానుభావుడిని నేను బొమ్మని ఎట్లా పలికేదయ్యా? నా నాలుగు ఎట్లా తిరుగుతుంది? పలికి లేదని కంటే పాపం ఎంత? ఈ లోకంలో పలికి లేదని చెప్పడం కంటే గొప్ప పాపం ఇంకోటి ఉన్నదా అని అంటాడు. ఎట్టి దుష్కర్మని భరించదను కానీ సత్యహీనుని మోవజాలనంటూ. ఈ భూమి ఒకప్పుడు బ్రహ్మదేవునితో ఈ భూమి మీద ఎటువంటి పాపం చేసిన వాడిని నేను భరిస్తాను, కానీ సత్యహీనుణ్ణి అసత్యం ఆడినటువంటి వాడిని మాత్రం నేను భరించనయ్యా అని అన్నది కదా. పలకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే, వీరులకు సమరములో యుద్ధానికి పోయి తిరిగి వాళ్ళలాగా తిరిగి వచ్చిన కంటే ధైర్యంతో ఎదిరించి చచ్చేవాడు, ప్రాణాన్ని పోగొట్టుకునేవాడే నిజమైనటువంటి వీరుడు కదయ్యా. పలికి ముక్కుక నిజమున వరగు కంటే మాడ గనులకు భద్రము మరియు గలదే. పలికి ముక్క ఇచ్చిన మాట కాదనకుండా నేను మళ్ళీ ఆ వెనుకకు తిరగకుండా తను ఇచ్చిన మాటను పలికి బొక్కక నిజమున వరగు కంటే మానధనులకు భద్రము మరియు గలదే. పలికి ముక్క ఇచ్చిన మాట మళ్ళీ వెనుకకు తీసుకోకుండా నడుచుకోవటమే మానధనులకు సుజనులైనటువంటి వారికి అది ఒక రక్షణ వలయంలాగా ఉంటుంది కదా అనేటువంటి పద్ధతి. దాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములునుకట చీకులు భంగి చిత్రముగా దాతకి పాత్రము సమపూర్ణతి భాగ్యము గలది. దాత్రిని హలికునకు సుక్షేత్రము బీజములు ఒకట చేకుడు భంగి. బలవంతమైనటువంటి ఇక్కడ నుంచి చేవ కలిగినటువంటి క్షేత్రము, భూమి, పొలము దొరికినట్లయితే అట్లాంటి భూమిలో మంచి కండ కలిగినటువంటి విత్తనాలు కనుక ఉంటే ఆ పంట అద్భుతంగా వస్తుంది.
అలానే గొప్ప యజ్ఞం చేస్తున్నాం. అంతటి గొప్ప యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞానికి తగినటువంటి పాత్రత, అర్హత కలిగినటువంటి అతిథి, తర్వాత అలాంటి పూజనీయుడైనటువంటి దాతకు తగినటువంటి పాత్రత ఇలా దొరకాలి కదా. అట్లాంటి ఈ వామనుడు నాకు దొరికాడు. అట్లాంటి భాగ్యం ఎంతమందికి దొరుకుతుందో కదా అని ఇప్పుడు అర్థం ఈ పద్యంలో చెప్పుకోవచ్చు. కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి ముందరే వారి సిరిమూట కట్టుకొని పూవంజాలిరే భూమిపై పేరైనంగలదే క్షిపి ప్రముఖులు ప్రీతి యశ కాములై ఈరే కోర్పులు వారలన్ మరిచిరే ఇకాలం భార్గవ. ఇక్కడ కారే రాజులు. పూర్వంలో ఎంతో మంది రాజులు, అనేక రకాల వీరులు, శౌర్య ప్రతాపవంతులు ఎంతో మంది ఉంటారు. వాళ్ళంతా గర్వంతో, అహంకారంతో ఎన్నో ప్రజలను హింసించి ఆ మట్టిలో కలిసిపోయారు. పేరు, కీర్తి ఏమి కొట్టుకొని సిరిమూట కట్టుకొని పోవని కాదు. ఎంతో మందిని పీడించి డబ్బు సంపాదించారు. అయినా ఆ డబ్బు వాళ్ళతో పోయేటప్పుడు పట్టుకొని పోయారా? ఈ భూమిపై పేరొక్కటేనయ్యా నిలిచి ఉండేది. శివ చక్రవర్తి లాంటి గొప్ప వాళ్ళ కీర్తి ఇప్పటికీ కూడా ఇంకా మిగిలి ఉన్నది కదా ఈ కాలం. అందుకే మనకు ఉండబడి మంచి చెడు రెండు మాత్రమే మిగిలి ఉంటాయ్యా భార్గవ అని, ఓ గురుదేవా అని అంటున్నారు శిష్యుడు. కుడుగని క్రతువుల వ్రతముల బొడగన చెనటి పొడవు పొడవున కురుచై అడిగిడినట ననుగోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థములు. కుడుగని క్రతువుల వ్రతముల బొడగ, ఎంతో నియమ నిష్టలతోటి ఎంతో క్రతువులు చేసినట్టు, అనేక రకాల వ్రతాలు చేస్తే, తపస్సు చేస్తే కనిపించినటువంటి ఆ మహానుభావుడు నా దగ్గరికి వచ్చి నన్ను యాచించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుని అనుకున్నప్పుడు నాకు ఇంత అదృష్టవంతున్నాయా. అట్లాంటి ఇష్టంతో నేను చేసేటువంటి ఆ దానాన్ని నన్ను ఎందుకు వద్దంటావయ్యా అని గురువు గారిని అంటున్నారు. నిరజంబైన నిబంధమైన ధరణి నిర్మూలంబైన నిర్దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము ఓ హరుడైన హరి అయిన నీరజభవుండు అభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వా వెనుమా దీవర్య దేశికి. నిరయంబైన నరకం నాకు ప్రాప్తించని ఎన్ని నిబంధమైన ఎన్ని ఆటంకాలు వచ్చినా, ధరణి నిర్మూలమైన ఈ భూమి మొత్తం పోయినా, అంటే మునిగిపోయినా పర్వాలేదు, దుర్మరణం అయిన ఇలాంటి దుష్కరమైనటువంటి నాకు ప్రాణాపాయం సంభవించిన, కులాంతమైన ఈ కులాలు ఇవన్నీ కూడా నిర్మూలన అంతమైపోయినా, నిజమును రాని అది ఏమైనా కానీ, నిజమే కానీ అబద్ధమే కానీ ఏదైనా రాని, ఎటువంటి నష్టమైనా రాని, హరి అయినా అంటే శివుడైనా, హరుడైన హరి అయిన శివుడైనా విష్ణువైనా, నీరజభవుండు అభ్యాగతుండైన ఆ బ్రహ్మదేవుడైనా నేను నా నాలుకను ఒకసారి నేను దానాన్ని ప్రకటించాను అంటే నా నాలుక మళ్ళీ నాకు తిరిగి ఉండదయ్యా. దీవరిగా వీటికి మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను ఒకసారి ఇచ్చాను మాట అనుకున్నప్పుడు నా నాలుక మళ్ళీ తిరిగి ఉండదయ్యా గురువు అని అంటున్నారు గురువుగారు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగులేదు మానధనులు మాట తిరగలేదు మానధనులు మాటను తిరగలేదు. మళ్ళీ ఎటువంటి వారిని ఏమైనా కానీ బ్రతకవచ్చు కావచ్చు. బహుబంధనములైన బ్రతకవచ్చు, బహుబంధనములైన బ్రతకవచ్చు. తర్వాత జీవధనములైన చెడుగాక పడుగాక.
జీవధనం. ఇటు జీవము, ప్రాణం కావచ్చు, ధనం పోవచ్చు, ప్రాణం పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏమైనా నేను నా నాలుక ఒకసారి మాట ఇచ్చినట్టు మళ్ళీ తిరుగులేదయ్యా, నన్ను ఆ రకంగా ప్రోత్సహించకు అనే అర్థంలో ఈ పద్యాన్ని వివరిస్తున్నారు. ధనుజ లోకనాథు దైత విద్యావరి రాజవదన మదమరాల గమన వటుడి కాళ్ళు గడుగా స్వర హేమఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎదిగి. భర్త యొక్క కనుసన్నలలో కంటి చూపుతోటే కనుసన్న కంటిరెప్ప వేయగా తెమ్మని ఆ బంగారు హేమఘటం, బంగారు కుండలో నీళ్లు పట్టుకురా, ఈ మహానుభావుడికి దారపోస్తాం అడిగినటువంటి ఆ భూమిని అని అనగానే తన ఎవరామె ధనుజలోకనాథు దైత ఆయన భార్య, ఆ రకమైనటువంటి బలిచక్రవర్తి భార్య హేమఘటం బంగారు కుండలో నీళ్లు జలములు తీసుకొని రాగా తెచ్చి భర్త అనుగ్రహతోటి వచ్చి నిలిచింది. అక్కడ అవి అవసరము నా కపట వధువునకు నా దానవేంద్రుడు ఇచ్చండి. అక్కడ ఉండబడి భార్య తీసుకొచ్చిన బంగారు ఘటములో ఉండేటువంటి జలాన్ని పక్కకు భార్య పట్టుకొని నిలబడగా ఉంటున్నాడు. ఎవరు వటువుతో, ఎవరు ఆ రకమైనటువంటి విష్ణువు, మాయారూపంలోని విష్ణువుతోటి అంటున్నారు. రమ్మ మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితము లేదనకిత్తు. రమ్మ మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితంబు లేదనకిత్తం తెమ్మ అడుగులనిటుగా నిమ్మ కడుగవలయ నీతికి దడయం. అంటే ఇక్కడ ఆ మహాత్ముడు విష్ణు స్వరూపంలో ఉండబడేటువంటి ఆ అతిథికి నీ పాదాలను కొడుకు పెట్టవయ్యా, మీరు దారపోస్తాను అని రమ్మ, లెమ్మ, తెమ్మ, నిమ్మ అనేటువంటి ఒక శబ్దాలంకారాన్ని, అందమైనటువంటి శబ్దాలంకారంతో ఈ కందపద్యానికి చక్కటి అందాన్ని తెస్తూ ఇందులో చక్కటి మర్యాదపూర్వకమైనటువంటి శబ్దం ఇందులో మనకు కనబడుతుంది. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే నసురూత్తములు. అయ్యా, సురలోక సముద్ధరణం మామూలు పాదం కాదది. ఆ విష్ణుదేవుడు దేవలోకాలన్నీ కూడా, దేవలోకాలను సముద్ధరించినటువంటి అంతటి గొప్ప దేవతలు పూజించే నిత్యము శ్రీకరుణమఖిల, శ్రీకరణం ఎప్పుడు కూడా శుభమైనటువంటి ఆ తేజస్సు కలిగిన ఆ పాదము, విశ్వ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ పాదాలను అతడు భవ సంహరణము, పాపాలను తొలగొట్టేటువంటి హరిచరణం, అట్లాంటి విష్ణు యొక్క పాదాలను నీటితో అసురోత్తముడు, ఆ రకమైనటువంటి అసురులకు ఉత్తముడైనటువంటి రాక్షసుల్లో ఉన్న రాజు అతని యొక్క పాదాలు కడిగాడయ్యా. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనము చేసి వామ పాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబులం దల్లుపడే వార్చి దేశ కాలాది పరిగణనము చేసి, అవునా, ఆ పాదాలు కడిగి పవిత్రమైన జలాన్ని తల మీద చల్లుకున్నారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాదధరణీం దాస్యామి అంశం క్రియా క్షిపుండ్రై ధనుజేశ్వరుండు వడుగుంజేజాసి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారవోసే. విష్ణు స్వరూపుడవు, వేద ప్రామాణ్యంతో తెలియదగినటువంటి వాడమైన ఓ మహానుభావ, నీకు బ్రహ్మప్రీతం అంటే నీకు నా దానము నీకు దారపోస్తున్నాను అని ఘోరం ఆశ్చర్యం ఉందరా. ఈ ప్రపంచం అంతా